హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. గతంలో వాళ్ళ మొదటి పరిచయం తరువాత సంజయ్ గురించి ఆలోచిస్తూ ఉంది మన సంయు. అలాగే నిద్రలోకి జారుకుంది. తనకి అప్పుడప్పుడు ఒక అందమైన కల వస్తుంది. ఆ రోజు ఆ కలలో తను ఒక పూల తోటలో నడుస్తుంటుంది. చల్లని గాలి వీస్తుంటే దాని మధ్యలో అలా నడుస్తూ చేతులతో పువ్వులని తాకుతూ అవి ఏదో చెప్తుంటే విని నవ్వుతున్నట్టు ఇక్కడ బయట నవ్వుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన వాళ్ళ అమ్మ తనని చూసి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. ఏంటే నిద్రలో ఆ నవ్వు? టైం 6 అవుతోంది, లేచి రెడీ అవ్వు, కాలేజ్కి టైం అవుతుంది. అక్కడ కలలో ఉన్న మన సంయు చల్లని గాలి రాకుండా దుమ్ము వస్తుంటే చేతులతో తోలుతూ పైకి లేచి తుమ్ముతుంది. కళ్ళు నులుపుకుంటూ దగ్గుతూ ఎదురుగా ఉన్న రేవతిని చూసి, ఏంటమ్మా నీ గోల, పొద్దు పొద్దున్నే ఎంత మంచి కలపాడు చేసావో తెలుసా? ఎప్పుడు ఇంతే, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్న టైంలో లేపేస్తున్నావు, అది కూడా ఫ్యాన్ ఆఫ్ చేసి. మరి ఫ్యాన్ ఆఫ్ చేయకుండా లేపలేవా అంటూ బాత్రూమ్కి వెళ్తుంటే రేవతి జడ పట్టుకుని ఎక్కడికి వెళ్ళేది? ఫస్ట్ బెడ్షీట్ మడిచి బెడ్ క్లీన్ చేసి తరువాత వెళ్ళు. అమ్మా, టైం అయింది అని నువ్వే చెప్పావుగా, అందుకే వెళ్తున్నా. అది ఎంత లేట్ అయినా పర్లేదు, లేస్తానే ఫస్ట్ చేయాల్సిన పని అది. ఆ తర్వాత వెళ్ళు ఎక్కడికైనా. అమ్మా, ఇంకోసారి అలా వెళ్ళావంటే ఇంట్లోని అన్ని పనులు నీ చేత చేపిస్తా, గుర్తుపెట్టుకో. సరేలే, ఎలాగూ అత్తగారింటికి వెళ్ళాక అక్కడ నేనే కదా చేయాలి, అప్పుడు ట్రైనింగ్ తీసుకుంటా నీ దగ్గర. ఇప్పుడు వదిలే నిన్ను అంటూ కొట్టడానికి దగ్గరికి వెళ్తుంది. పోమ్మా, నీ బెదిరింపులు మా నాన్న దగ్గర, నా దగ్గర కావు, బాయ్ అంటూ బాత్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. ఇన్ని మాటలు మాట్లాడింది కానీ బెడ్షీట్ మడవనే లేదు, రాక్షసి అని తిట్టుకుంటూ తన పని తను చేసుకుంటోంది. అంతలో మహేందర్ గారు, రేవతి టిఫిన్ రెడీనా అంటూ రూమ్ నుంచి బయటకు వస్తారు. ఇదిగోండి కావచ్చింది, వస్తున్నా అంటూ ఎక్కడి పనులు అక్కడే పడేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన సంయు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ నీళ్లు పోసుకుని బయట అడుగు కరెక్ట్గా కిందున్న చాటపైన పెట్టి కాలు జారి అమ్మా అని అరుస్తూ కింద పడింది. రేవతి, టిఫిన్ తింటున్న మహేందర్ ఇద్దరూ పరుగున వస్తారు. అమ్మా, దీన్ని ఇక్కడ పెట్టేది? నీతి మాటలు నాకు చెప్తావు, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టాలి అని, కానీ నువ్వు మాత్రం చేయవు. సరే లేవే, మీ నాన్నగారు పిలిచారు అని అలానే వదిలేసి వెళ్ళిపోయాను అంటూ చాటా పొరకట ఎత్తడానికి వెళ్తుంది. అమ్మా, ఏంటి నాన్న, నువ్వేంటి అలా చూస్తూ నిలబడ్డావు? కాస్త సాయం చేయొచ్చుగా. నా చెయ్యి చట్నీరా, చూడు, ఉండు, వెళ్ళి వాష్ చేసుకుని వస్తా. అంతవరకు నన్ను ఇలానే ఉండమంటావా? మీ అమ్మ ఉందిగా, హెల్ప్ చేస్తుందిలే. అమ్మ నాకు హెల్ప్ చేస్తుందా? అక్కడ చూడు, చాట ఏమైనా విరిగిపోయిందేమో అని తిప్పి తిప్పి చూస్తోంది. లేదు లేవే, బాగానే ఉంది. అమ్మా జగదాంబ, కాస్త చెయ్యి ఇస్తే నా పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటా. వచ్చేస్తున్నా అంటూ చెయ్యి ఇచ్చి లేపుతున్న టైంలో, రేవతి, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయావు, దోశ మాడిపోయింది. ఇస్తున్న చెయ్యి అలాగే వదిలేసి, అయ్యయ్యో అవును కదండి అంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ కింద పడి అమ్మా అని అరుస్తూ అలాగే ఉండిపోయింది. మహేందర్ వచ్చి, ఏంటమ్మా ఇంకా అలానే ఉన్నావు? ఆ రేవతి చెయ్యి ఇచ్చినట్టే ఇచ్చి వెళ్ళిపోయింది నాన్న, నా వల్ల లేసికి కూడా కావడం లేదు. సరే ఉండు అంటూ తనని లేపి బెడ్ పైన కూర్చోబెడతాడు. చాలా నొప్పిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులే నాన్న, కాసేపు అమ్మ తైలం రాస్తే సరిపోతుంది అనుకుంటా. సరే ఉండు, పంపుతాను అంటూ రేవతిని పంపిస్తాడు. ఏంటమ్మా, నాకన్నా నీకు ఆ దోశ ఎక్కువైపోయిందా? నన్ను అలానే వదిలేసి వెళ్ళిపోయావు. నీకేం తెలిసే, ఒకసారి దోశ మాడిన తర్వాత ఆ పెనంలో మళ్ళీ దోశ అంత బాగా రాదు, అతుక్కుపోతుంటుంది. అందుకే. ఏంటో నీ దోశ పురాణం, కానీ నాకు నడుం దగ్గర బెనికినట్టుంది, కొంచెం తైలం రాయి. సరేనంటూ తనకి కొంతసేపు తైలం రాసి బాగా నీవి వదులుతుంది. అంతలో బయట కళ్యాణ్ బైక్ సౌండ్ వినిపించింది. కాలేజ్కి వెళ్ళడానికి. అమ్మా, కళ్యాణ్ అనుకుంటా ఈరోజు రావడం కుదరదు అని చెప్పు. సరే ఉండు, వస్తా. బయట బైక్ పైన ఉన్న కళ్యాణ్ రేవతి బయటికి రావడం చూసి బైక్ దిగి తన దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆంటీ, అమ్ము ఎక్కడా? కాలు జారి పడిపోయిందిరా, ఈరోజు తను రావడం కుదరదు, నువ్వు వెళ్ళు. అయ్యో ఏమైందాంటీ అంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ మన అమ్ము
అబ్బా, ఏంటిది ఇలా అయ్యింది? ఈరోజు మార్నింగ్ ఎవరి మూతి చూశాను? ఆ, ఇంకెవరి మూతి ఉందిగా, నా ప్రాణానికి రేవతి మూతే చూసుంటాను. అందుకేనేమో ఇలా పడ్డాను. రేపటి నుంచి డోర్ లాక్ చేసుకుని పడుకుంటా. బయటే తలుపు తట్టి తట్టి విసుగొచ్చి వెళ్ళిపోతుంది. అదే కరెక్ట్. ఏది కరెక్టే? నిన్ను టైంకి లేపి టిఫిన్ పెట్టి కాలేజ్కి పంపిస్తాను కదా. ఇది అంటావు, దీనికి పైన అంటావు. అది కాదమ్మా, చూడు ఇవాళ నీ ఫేస్ చూసి ఎంత అనర్థం జరిగిందో. ఏంటి మళ్ళీ నిన్ను? ఆంటీ వదిలేయండి, ఏదో డిప్రెషన్లో అలా అన్నది, అంతే. అంతే కదా అమ్ము? అంతే. రేవతి, నువ్వు వెళ్ళి దోశ వేసి తీసుకురా, ఆకలేస్తుంది నాకు. దీనికి మాత్రం నేను కావాలి. మార్నింగ్ మాత్రం నా ముఖం చూడకూడదు. పోవే, నువ్వే వెళ్ళి పోసుకో. ఆంటీ, నా కోసమన్నా? సరే, నీకోసం తెస్తా అంటూ మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది. ఏంటి అమ్ము ఇది? అమ్మతో అలానేనా మాట్లాడేది? అయ్యో కళ్యాణ్, నేను మా అమ్మతో అలా ఉండకపోతే నాకు మా అమ్మకి నిద్ర రాదు తెలుసా? అవునా అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. కాసేపు మాట్లాడి కళ్యాణ్ నేరుగా సంజయ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. వినోద్ వచ్చి డోర్ తీస్తాడు. సంజయ్, వినోద్ రూమ్మేట్స్. విలేజ్ నుంచి డైలీ ఇక్కడికి వచ్చి చదువుకోవడం కష్టమని సంజయ్తో కలిసి రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నారు. ఇక సంజయ్ వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకోవడం వలన కోపంతో దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్లో కొడుకు మంచి పొజిషన్లో ఉన్నాడు అని కూడానే ఉంటున్నారు. అందుకే కోపంలో ఆ రోజు అలా తిట్టాడు. డోర్ తీసిన వినోద్, హాయ్ కళ్యాణ్, ఏంటి ఇలా వచ్చావు? అది కాలేజ్కి టైం అవుతుంటే. సంజయ్ని చూద్దామని. వాడా ఇంకా నిద్ర కూడా లేవలేదు, చూడు ఎలా పడుకున్నాడు. అడిగితే మనసు బాగోలేదు, నేను ఈరోజు రాను, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే, నాకు ల్యాబ్లో కొంచెం పని ఉంది, నువ్వు వాడితో మాట్లాడి త్వరగా వచ్చేయి. ఓకే, బాయ్, క్లాస్లో కలుద్దాం. ఓకేరా. లోపలికి వస్తూ, రే సంజయ్, ఏంట్రా ఇది? లేరా, కాలేజ్కి టైం అవుతుంది, నాకు మూడ్ లేదు, నువ్వు వెళ్ళరా. ఈరోజు నువ్వు కాలేజ్కి రాలేదంటే నీదే తప్పు అని అనుకుంటారా. లేరా, వెళ్దాం. అనుకుంటే అనుకోని, నాకేంటి? ఇంకొకరి కోసం నేను ఎప్పుడూ సాక్రిఫైస్ అవ్వను, నీకు తెలుసు కదా. తెలుసు లేరా, ఇది లాస్ట్ ఇయర్, నీకు ఎంత ఇంపార్టెంట్. నువ్వు ఆ రోజు మీ నాన్న దగ్గర వేసిన పందెం ప్రకారం నువ్వు డిగ్రీ ఫినిష్ చేస్తే నువ్వు మన హైదరాబాద్ తరపున ఆడటానికి సైన్ చేస్తాను అన్నారుగా, మర్చిపోయావా? ఒక్క రోజులో ఏమీ కాదురా, నువ్వు వెళ్ళు. నువ్వు ఇప్పుడు కాలేజ్కి రాలేదంటే ప్రిన్సిపల్ దగ్గర అమ్ము చెప్పిందంతా అబద్ధం అవుతుంది. తర్వాత నీ ఇష్టం. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉందిరా, తనని నువ్వు ఏదో చెయ్యబోయి అది అందరికీ తెలిసిపోయింది అని గిల్టీ ఫీలింగ్లో ఉన్నావు అనుకుంటారు అందరూ. ఇంకొకటి, నీకోసం ఇంత చేసిన అమ్ము మంచి పేరు తెచ్చుకుంటుంది. అదెలా? చూడు, తన డీబార్ని కూడా క్యాన్సిల్ చేసింది, కానీ వీడు కాలేజ్కి రాలేదు అనుకుంటారు. అప్పుడు తనకే కదా మంచి పేరు. సంజయ్ సైలెంట్గా ఉంటాడు. సరే, నీ ఇష్టం, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. హే ఉండు, నేను వస్తాను. సరే, త్వరగా అయితే అంటూ లోపల నవ్వుకుంటాడు. ఇలాంటి ఫ్రెండ్స్ తోడుగా ఉంటే సముద్రాన్ని అయినా ఈదేయచ్చు అనుకుంటా. తనని ఎలాగైనా కాలేజ్కి తీసుకువెళ్ళు అని చెప్పిన మన సంయుక్తకి మెసేజ్ చేస్తాడు, డన్ అని. ఇదా సంగతి, మన సంయు చెప్పిందా? రెడీ అయ్యి వచ్చిన సంజయ్తో కలిసి కళ్యాణ్ కాలేజ్కి వెళ్తాడు. సంజయ్తో ఎవరు మునుపటిలాగా మాట్లాడరు. దాంతో అక్కడ ఉండడం ఇష్టం లేక ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చేస్తాడు. సంజయ్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాక కళ్యాణ్ అందరినీ పిలిచి సంజయ్ తప్పేమీ లేదు అని అందరికీ వివరంగా చెప్తాడు. అందులో ఒకతను, నువ్వు చెప్పింది నిజమైతే సంయుక్త ఎందుకు కాలేజ్కి రాలేదు? అయ్యో, తను ఇంట్లో కాలు జారి పడిపోయింది, అందుకే రాలేదు. తనే నేరుగా వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడింది. ఏమో, నువ్వు చెప్తున్నావు, మేము వింటున్నాము. సరే, రేపటికి వస్తుందిగా సంయు, చూద్దాం. క్లాస్ స్టార్ట్ అవ్వడంతో అందరూ వెళ్ళి క్లాసెస్ అటెండ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ మన సంయు, అమ్మా ఏంటి నీ గోల? పొద్దున్నుంచి ఒక పని చేసేకి వదిలావా నువ్వు? మార్నింగ్ నన్ను కాలేజ్కి పంపించుంటే నీకెందుకు ఈ తంట చెప్పు. నేనేమో నిన్ను కావాలని పడేసినట్టు ఉంది నువ్వు చెప్పేది. కాదా మరి? ఒసేయ్, ఇప్పుడు నువ్వు లేచి నా నుంచి తప్పించుకోలేవు, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. అమ్మా, నువ్వు నిజంగా పిచ్చిదానివే. ఏంటే నన్ను పిచ్చిదాన్ని అంటున్నావు?
నిన్ను అంటూ కొట్టడానికి చేయి పైకెత్తుతుంది. అమ్మా ఆగవే, నన్ను కొట్టుకే, నీకు ఉన్నదే నేను ఒక్కతే. అందుకేనే నువ్వు ఇంత నోరు పారేసుకున్నా కొట్టకుండా సైలెంట్గా ఉన్నాను. అంతలో బయట నుంచి మహేందర్ అమ్మో అంటూ లోపలికి వస్తారు. మీ గారాబం వల్లే ఇది ఇలా తయారయ్యింది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డాడీ ఏంటి ఇంత త్వరగా వచ్చేశారు? అది తర్వాత చెప్తాను. నిన్న కాలేజ్లో జరిగిన విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు? వాడికి ఎంత పొగరుంటే అలా చేస్తాడు. డాడీ ఇందులో అతని తప్పు ఏమీ లేదు. అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంతే. నాకు అతని క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ రెండూ నచ్చలేదు. నువ్వు కాస్త దూరంగా ఉండు. సంయు ఆలోచిస్తుంటుంది. ఏంటి సంయు? సరే డాడ్, ఇంతకీ ఈ విషయం నీకెవరు చెప్పారు? నేనే అమ్ము అంటూ లోపలికి వస్తాడు కళ్యాణ్. నువ్వేంటి ఇంత త్వరగా? నువ్వు లేకుండా అక్కడ ఉండలేకపోయాను అని మనసులో అనుకుంటూ క్లాస్ బోరింగ్గా ఉంటేను వచ్చేశాను. సరే మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు మహేందర్. ఇప్పుడు ఎలా ఉంది అమ్ము? ఓకే, కానీ సంజయ్ వచ్చాడా? వచ్చాడు. నాపైన కోపం పోయిందా? నాకు తెలియక అడుగుతాను. నువ్వు కదా వాడిపైన కోపంగా ఉండాలి. లేదు, ఫస్ట్ నా అజాగ్రత్త వల్లే అతనికి కోపం వచ్చింది. అది చూపించిన సమయం ప్లేస్ అతనికి ఆపోజిట్లో ఉండడం వల్ల మళ్ళీ అతనికే అవమానం. ఏంటే నువ్వు నీ మాటలు? ఒక్కోసారి నాకైనా పెద్దదానిలా మాట్లాడుతావు, ఇంకోసారేమో మరీ చిన్న పిల్లలా ప్రవర్తిస్తావు. ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కానంటుంది. దట్ ఈజ్ సంయు అంటూ లేని కాలర్ని ఎగరేస్తుంది. కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు కళ్యాణ్. మరుసటి రోజు అదే కళ. ఇప్పుడు చల్లటి వానజల్లు పైన పడుతుంటే ప్రస్తుతం ఇక్కడ గతం నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. అప్పుడే మెల్లగా వాన చినుకులు స్టార్ట్ అయ్యి అది తన పైన పడుతుంటుంది. బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ పైన పడుకుంటుంది. కానీ సంజయ్ ఆలోచనలతో తను నిద్రకు దూరమవుతుంది. కానీ ఎంత లేటుగా పడుకున్నా కరెక్ట్ టైంకి ఆ కల వచ్చి ఆ కలలో తనని ఎవరో పిలుస్తున్నట్టు తను ఆ వినపడే గొంతు వైపే వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బ్ వచ్చి లేపేస్తుంది. నిద్ర లేచి రెడీ అయ్యి కిందకు వచ్చిన సంయుకి రేవతి ఎదురుగా కనిపిస్తుంది. గుడికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంత త్వరగా రెడీ అయ్యావు? ఏం ప్లాన్ వేశావు? సంయు, నన్ను కొంచెం గుడి దగ్గర డ్రాప్ చెయ్యి. చూసావా, నీ కొడుకు రాగానే గుడికి వెళ్తున్నావు. ఇన్ని రోజుల్లో ఒక్క రోజైనా నా కోసం గుడికి వెళ్ళావా? గుడిలో దేవుడు నీకు వరమిస్తేను నువ్వు కాదంటున్నావుగా. నిజం అనేది కళ్ళతో చూసేది కాదు, మనసు చెప్పేది అని నేను చెప్తూనే ఉన్నా. కానీ ఎక్కడ నువ్వు వింటావు? మనసు బాలేదు అని ఇక్కడ అంతా వదిలేసి లండన్ వెళ్ళి డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి బాగా సంపాదించావు. ఇక్కడికి ఏదో పనిపైన వచ్చాను, చూసుకుని వెళ్తాను అన్నావు. 1 సంవత్సరం కాబోతుంది. ఏ పనిపైన వచ్చావో ఏంటో అడిగినా చెప్పవు. నేనేం చేసేది చెప్పు? నీ మనసులో ఏమున్నదో తెలుసుకుంటే గుడికి వెళ్ళి దేవుని దగ్గర అప్లికేషన్ వేసొస్తా. చెప్పు ఇప్పుడైనా. అంతలో మహేందర్, రేవతి ఇంకా ఆపుతావా? ఇంకా రాలేదేంటి అని చూస్తున్నా. వచ్చారా? ఏంటి పొద్దు పొద్దున్నే నీ గోల? గోల కాదండి, నా బాధ. ఏంటో ఆ బాధ. కార్తిక్ మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు, వాడికి పెళ్లి చేయాలిగా. ఇప్పుడు ఎవరు వద్దన్నారమ్మా? అక్కని ఇలా పెట్టుకుని తమ్ముడికి పెళ్లి చేస్తే నలుగురు 4 అంటారు. అవసరమా నాకు? అమ్మా రేవతి, ఇద్దరు ఇలానే నా నోరని చేయండి. సరే, నాకు టైం అవుతుంది, నువ్వు భాషని తీసుకెళ్ళు. మరి నువ్వు? రేవతి, తను ఇంకో కార్ తీసుకెళ్తుంది, పద నేను వస్తాను. గుడిలో కొంచెం పని ఉంది. అయ్య బాబోయ్, మీరు గుడికా? రత్నాలు పైన ఒడియాలు ఊరగాయ ఎండలో పెట్టాను, వెళ్ళి తీసుకొనిరా. సరేనమ్మా అంటూ బయట వచ్చిన రత్నాలు ఒక చేత్తో తల గోక్కుంటూ, అమ్మా ఇప్పుడేగా ఎండలో పెట్టాను, అప్పుడే తీయమంటున్నారు. ఏం లేదు రత్నాలు, ఎక్కడ వాన వస్తుందో అని ముందుగా తీయమంటున్నా. అమ్మగారు, బయట ఎండ మండిపోతుంటేను మీకు ఎకసక్యాలు ఎక్కువైపోయినాయి. వస్తున్న నవ్వును ఆపుకోలేక సంయు నవ్వేస్తుంది. అందరూ తనని చూస్తూ మనసులో ఇలా నవ్వి ఎన్ని రోజులైంది అని అనుకుంటారు. ఇప్పుడే కదా నీ కంటి ముందుకొచ్చాడు, అప్పుడే నిన్నుగా చూపిస్తున్నాడు. ఇప్పుడే కదా నీ కంటి ముందుకొచ్చాడు, అప్పుడే నిన్నుగా చూపిస్తున్నాడు. తొందరలోనే నా సంయు నాకు దొరుకుతుంది
అని ఆలోచిస్తూ ఉంటుంది రేవతి. చూద్దాం మన సంయుకి సంజయ్ పైన ఉన్న కోపం ఎప్పుడు తగ్గుతుందో. ఫ్రెండ్స్, మనం రేపటి అప్డేట్లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.